సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. వెల్కమ్ టు సుమన్ టీవీ. సేవ్ రాక్స్ ప్రతినిధులు ఈ యొక్క కొండల్ని గుట్టల్ని పరిరక్షించడానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని కలిశారు. కలిసిన వెంటనే ఈ ప్రకృతిని మనం కాపాడుకోవాలి, ఈ సహసిద్ధంగా ఏర్పడిన కొండల్ని మనం కాపాడుకోవాలి, హైదరాబాద్ని రక్షించుకోవాలి, మీరు మంచి పనులు చేస్తున్నారు, ఇప్పటివరకు 40,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులు కాపాడారని వాళ్ళు గత వారం కలవటం జరిగింది. వెంటనే రంగనాథ్ గారు నేను విజిట్ చేశారు. పుప్పాలగూడ పరిసర ప్రాంతాల్లో 452/1 ఈ సర్వే నెంబర్లో 200 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ ప్రభుత్వ భూమి మీద ఈ అక్రమార్కులు కన్నువేశారు. దశాబ్దాల తరబడి ఆక్రమించుకొని వాళ్ళ సొంత ఆస్తిగా ఫీల్ అవుతా ఉన్నారు. మరి సేవ్ రాక్స్ ప్రతినిధులు ఏమైనా ఊరుకుంటారా? మన కొండల్ని సహసిద్ధంగా ఏర్పడిన గుట్టలను కాపాడుకోవాలి కదా, ప్రకృతిని సమతుల్యం చేయాలి కదా. మరోవైపు జంట నగరాలకి జలాశయాలు అందించే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ని ఆ డంపింగ్ యార్డ్లాగా చివరికి అక్కడ విల్లాలు కట్టి ఇచ్చేస్తుంటే ఆ విల్లాలు కూడా తీసేశారు, ఫామ్ హౌస్లే. మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి ఎవరైనా ఒకటే, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. మంచి హైదరాబాద్ని, ఆదర్శవంతమైన హైదరాబాద్ని, ప్రకృతి రమణీయతకు మారుపేరుగా హైదరాబాద్ని తీర్చిదిద్దామని రేవంత్ రెడ్డి గారు టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ని 1 year పూర్తయింది. 100% చేయగలుగుతున్నారు రంగనాథ్ గారు. ఇకపోతే నిన్న పుప్పాలగూడ పరిసర ప్రాంతాల్లో అక్కడ మసీదు, గుడుల నిమిత్తం 10 ఎకరాలు ఇచ్చామని రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. అసలు రెవెన్యూ రికార్డులు ఏంటి? తర్వాత నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా తెప్పించుకొని ఈ రికార్డులు ఎప్పటి నుంచి ఆక్రమణకు గురైనవి, ఈ 200 ఎకరాల సువిశాలమైన కొండల్ని గుట్టల్ని కాపాడాల్సిన బాధ్యత, డెఫినెట్గా న్యాయం చేస్తామని చెప్పేసి ఆ ప్రతినిధులతో సేవ్ రాక్స్ ప్రతినిధులకి చెప్పటం బట్టి వాళ్ళందరూ కూడా హర్షాత్మకతలు వ్యక్తం చేశారు. రంగనాథ్ గారు వెంటనే చర్యలు తీసుకోవటం, ఫీల్డ్ విజిట్ చేయటం, 452/1, 454/1 సర్వే నెంబర్లు కూడా పూర్తిగా ఇచ్చేసేసి త్వరలో రికార్డ్స్ అన్ని రెవెన్యూ రికార్డులన్నీ ఇచ్చేసి ఈ 200 కోట్ల విలువ చేసే ఈ యొక్క స్థలాన్ని దాదాపుగా మనకున్న దృష్టి బట్టి 200 ఎకరాలు అంటున్నారు. 200 ఎకరాలంటే అసలు నెక్స్ట్ లెవెల్ కొన్ని వేల కోట్ల ఆస్తి ఉంటుంది. ఈ 200 ఎకరాలను కాపాడటానికి అన్ని సర్వేలు చేపించి చుట్టూ ఫెన్సింగ్ చేసే బాధ్యత తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు సేవ్ రాక్స్ ప్రతినిధులతో చెప్పటం అందరూ కూడా హర్షిస్తున్నారు. నిన్న అమీర్పేట పరిసర ప్రాంతాలు ముంపుకు గురవుతుంటే దాన్ని కూడా నాలాల క్లియరెన్స్ కూడా అది ఆల్రెడీ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఒకవైపు కూకట్పల్లి, గాజుల రామారావు, ఇంకోవైపు అన్ని ఏరియాల్లో ఎక్కడైతే చెరువులు, నాలాలు, కుంటలు ఆక్రమిస్తున్నారో స్పెషల్ టాస్క్గా హైడ్రా పనిచేస్తున్న తీరు అందరూ కూడా హర్షిస్తున్నారు. ఇకపోతే మన కొండలు, హైదరాబాద్ సరౌండింగ్ కొండలు గుట్టలను కూడా కాపాడుకోవాలి, అది చారిత్రాత్మకమైన సంపద అని చెప్పి రంగనాథ్ గారే స్వయంగా చెప్పటం. తర్వాత మన ప్రకృతిని మనం కాపాడుకుంటే మనల్ని అది కాపాడుతుంది, మన నెక్స్ట్ జనరేషన్ కూడా అది కాపాడుతుందని రంగనాథ్ గారు కూడా సేవ్ రాక్ ప్రతినిధులతో చెప్పటం మంచి పరిణామంగా మనం చూడాలి.